హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది బచ్చలాకండి, కనిపిస్తుందండి. ఇదంతా బచ్చల కూర. కొంచెం పుల్లగా ఉంటుంది అనుకుంటా, ఆకు తెలియదు నాకు. కొంచెం ఇదే నేను ఫస్ట్ వేసాను, ఈరోజు కొయ్యాలి. కొంచెం మనం పప్పులో అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం చింతపండు వేసి కలబెట్టుకోవచ్చు. పిల్లలకి కంటి చూపుగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ రెండు రకాలు ఉన్నాయండి ఇందులో. ఇదేమో తెల్లబచ్చలి, మీకు ఎర్రబచ్చలు చూపిస్తాను. ఇదేమో తెల్లబచ్చలి, మీకు వేరే కలర్ చూపిస్తాను. ఇది మనం చిన్న మొక్క వేసుకుంటే, చిన్న వేరుతో ఉన్న మొక్క వేసుకుంటే వస్తుంది, ఎక్కువగా పాకుతుందండి ఇది. బచ్చల కూర మనం ఆకుకూరలతో సమానంగా ఈ కూర కూడా మనం తీసుకోవచ్చు. ఇది ఎక్కువగా పిల్లలకు పెట్టినట్లయితే కంటి చూపు మెరుగుపడుతుంది, ప్లస్ బ్లడ్ ప్యూరిఫై అవుతుందంటండి. ఇది ఎర్రబచ్చలు అంటండి. కాడ చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో. ఇది ఎర్రబచ్చలి. ఇది కూడా సేమ్ మనం అలానే వండుకోవచ్చు. కాకపోతే అది కాడ అనేది స్టెమ్స్ అనేవి అవేమో వైట్ కలర్లో ఉన్నాయి, ఇదేమో రెడ్ కలర్లో ఉంది. అందుకని దీనికి ఎర్రబచ్చలు అని పేరంటండి. ఈ కాడ చూసారా, కొంచెం లావుగా కొంచెం గ్రీన్ కలర్లో ఉంది, అదైతే రెడ్ కలర్లో ఉంది. ఇదేమో గ్రీన్ బచ్చలి, అది రెడ్ బచ్చలి అనుకుంటా. నాకు గమ్ముని ఐడియా లేదు. మీకు ఎవరికన్నా ఏమన్నా తెలిస్తే బచ్చల కూర గురించి ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్లో పెట్టండి. లీవ్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. లీవ్స్ కొంచెం పప్పులో వేసుకుందామని కోసుకుంటున్నాను ఈరోజు.